హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా తొర్రుమామిడికి చెందిన దేవిక భర్తతో కలిసి రాయదుర్గంలోని ప్రశాంతి హిల్స్లో ఉంటుంది. గతేడాది ఆగస్టు 23న శరత్ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లై 6 నెలలు గడవక ముందే సూసైడ్ చేసుకుంది. భర్త శరత్ వేధింపులే కారణమని దేవిక బంధువులు ఆరోపిస్తున్నారు. దేవిక అని చెప్పి ఒక 25 years ప్రైవేట్ ఎంప్లాయీ, తను ఎంబీఏ చేసి ప్రైవేట్ గూగుల్ టెక్ లో కంపెనీలో పనిచేస్తున్నారు. అదేవిధంగా శరత్ చంద్ర అని చెప్పేసి కూడా అదే కంపెనీలో పనిచేసే తన కొలీగ్ తోటి ఒక 2 years క్రితం పరిచయం కాస్త ప్రేమగా మారి గత 6 నెలల క్రితం అంటే ఆగస్టు 23 గోవాలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత పెద్దలు కూడా అంగీకరించి అందరూ ఒప్పుకున్నారు, హ్యాపీగానే ఉన్నారు. పెళ్లి అయిన దగ్గర నుండి మన రాయదుర్గం లిమిట్స్ లోని ప్రశాంత్ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. వీళ్ళు ఫ్యామిలీ విషయంలో అప్పుడు చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉండేవారని తెలిసింది. అదేవిధంగా గత సండే రోజు సాయంత్రం కూడా ఇద్దరు గొడవపడి ఎవరి రూమ్ లో వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. నెక్స్ట్ మార్నింగ్ హస్బెండ్ లేచేసరికి అమ్మాయి ఇంట్లో తన రూమ్ లో ఊరేసుకుని చనిపోయి ఉన్నది. ఇటు విషయం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాం. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అలిగేషన్స్ ఏంటంటే మా అల్లుడు అమ్మాయిని అదనపు డబ్బులు తీసుకురమ్మని చెప్పేసి తనేదో వాళ్ళ మదర్ పేరు మీద ఉన్నటువంటి ఇల్లు తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించమని చెప్పేసి అమ్మాయికి ప్రెషర్ చేస్తూ ఇబ్బంది పెట్టేవాళ్ళని చెప్పి ఆ ఇబ్బందులు తట్టుకోలేకనే తను ఆత్మహత్య చేసుకున్నది, ఊరేసుకుని అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అది కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని దేవిక ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. దేవిక ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. రాయదుర్గంలో దేవిక అనే అమ్మాయి అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. దేవిక బంధువులు తల్లి రామలక్ష్మి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీకు విషయం ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అనుకుంటున్నారు? మొన్న చేసింది సార్, ఆదివారం చేసింది. మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది సార్. మాట్లాడలేకపోతున్న పరిస్థితి. మా మేనమామ కూడా ఉన్నారు. ఒక్క నిమిషం. 2 నెలలు మ్యారేజ్ అయినా 2 నెలలకి పెద్ద గొడవలు సార్ ఇద్దరికి. వాడి ఇంటికి వచ్చిండ్రు సార్, సద తెచ్చి పంపించిన సార్. 4 రోజులు పెట్టుకొని నా ఏమన్నా 4 రోజులు పంపించిన, నేను 4 రోజులు ఉండి వచ్చిన. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. సండే ఒక్కరోజే ఫోన్ చేసింది సార్. ప్రతి సండే చేస్తుంది, నాకు ప్రతిరోజు చేస్తుంది విశేష్. గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ నైట్ మమ్మీ, తిన్నావా మమ్మీ అన్న. సండే రోజు మొన్న ఫోన్ చేసింది. ఫోన్ చేసి మమ్మీ రాండి బేట ఇంటికి రాబెట్ట ఈ సండే అంటే, లేదు మమ్మీ డీమార్ట్ వెళ్తున్నాము సామాన్ తీసుకురానికి, మండే ఆఫీస్ అయిపోగానే వచ్చేస్తాం మమ్మీ, నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయి చూపియవా కొడుక. సో మండే వచ్చి చూపిస్తాం మమ్మీ అన్నది. మండే 11 గంటలకు శవం వచ్చింది. ఫోన్ చేసిండ్రు సార్ వాళ్ళు. మండే ఫోన్ చేసిండ్రు, చనిపోయింది మీ పాప, ఉరి పోసుకొని చనిపోయింది, మీరు రాండి అర్జెంట్ అంటే. ఎవరు మీరు అంటే, నేను పోలీస్ అయినని మాట్లాడుతున్నాను. దేవిక వాళ్ళ భర్తని ఫోన్ తోటి చేసిండ్రు సార్. అంతే. పోయి చూస్తే ఆడబడ్డది సార్. ఆమె పోసుకోలేదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటే ఆమె పోసుకోదు. ధైర్యవంతురాలు సార్, నా కోసం ఆలోచిస్తుంది సార్. ఏదింపులు చేసినాడు నా అమ్మకి, ఎంత ఏదింపులు చేసినాడు కొడుకా. ఒక మాట చెప్పలేవు తల్లి. నా అమ్మ అడుగుతున్నారు, చెప్పుద్దా తల్లి పండు, నువ్వు రావే, నువ్వు రా పండు, వీళ్ళకి చెప్పుద్దా. ఏమైనా గొడవలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయని చెప్పారా ఎప్పుడైనా? చెప్పలేదు సార్. అప్పుడే 2 నెలల కింద గొడవలు అనేదే ఉండే. రోజు అడిగేదాన్ని నేను, ఏమైనా గొడవ పడ్డారా బెట్ట అంటే, ఆ ఫీల్డ్లోనే ఉంటావా మమ్మీ, అప్పుడు ఎప్పుడో జరిగింది, ఇప్పుడు అట్లనే ఉంటామా మమ్మీ, ఏం లేదు బాగున్నాం మమ్మీ అన్నది. సండే రోజే జర తేడా కొట్టింది వాంది. చరత్ మాట్లాడకొచ్చిండు, 3 రోజులు అయింది మాట్లాడలేడు వాడు. ఎప్పటికీ తిన్నరా ఆంటీ అని ఫోన్ చేస్తుండే. చరత్ మాట్లాడలేడు బెట్ట అంటే, ఫోన్ ఇస్తున్నా మాట్లాడని. ఏం చరత్ హెల్త్ బాగాలేదా నాన్న అంటే, లేదంటే బాగుంది, నేను బాగానే ఉన్నా, నేను మాట్లాడలేకపోతున్నా, దేవికకి ఇస్తా మాట్లాడని ఆమెకి ఇచ్చేసిండు. ఏం బేటా మాట్లాడపాయంట, తొందరలో ఉన్నాం మమ్మీ, డీమార్ట్కి వెళ్తున్నా. అప్పుడే గొడవ చాలా అయినది సార్. చెప్పలేదు, నా అమ్మ చెప్పలేదు. కొట్టిండాడు, ఇదంతా కొరికేసిండు సార్, మొత్తం కొరికిండు. చూడండి సార్ అక్కడ వెళ్ళి ఎంత కొరికిండు అంటే, నన్ను చూడని లేరు కానీ కిందికి దాందాడు చూసిన సార్. ఇదంతా కొరికేసిండు మొత్తం. నా అమ్మ కసినంతా కొరికి ఆమె తులుపుకుందాం అనుకున్నది, ఎంటకు తులుపుకున్నది. ఆమె తులుపుకున్నప్పుడే పడ్డప్పుడే తాకింది, పోయినట్లున్నది, వాడే ఆడేసాడు అంతే. నోట్లంతా రక్తం ఉన్నా సార్. నా అమ్మకు ఒకటే కోరుకుంటున్నా, నా అమ్మకు న్యాయం చేయండి,
అని కుర్శిక్ష చేయండి. నా పరిస్థితి ఏమిటో చూడండి సార్. కట్నం మస్తుకొని పోయింది సార్. ఇల్లు కూడా రాసి మన మొన్న వచ్చి అడిగింది సార్. చరత్ ఇల్లు అడుగుతున్నాడు, మమ్మీ రాసిస్తావా అంటే నేను ఎక్కడ కొడుక నేను చనిపోయినాక మీకు అవుతుంది కదా అంటే ఏమో అడిగిండు అన్న, కానీ కరెక్ట్ చెప్పలేదు సార్. అంటే ఇల్లు ఇవ్వనందుకే ఈ విధంగా చేసిన అనుకుంటున్నా సార్. ఇల్లు ఇవ్వనందుక మొన్న గోల్డ్ కొనబోయింది. ఆ గోల్డ్ రిటర్న్ నాకు ఇస్తున్నది, నువ్వు తీసుకో మమ్మీ మెడల్ వేసుకో డాడీది కదా, దానికోసం గొడవ వచ్చిందా తెలియదు సార్. ఏ దింపులు వాడేం తాగుతాడా బెటా అంటే వద్దన్న సార్. అందరికీ చెప్పి చేసుకుందు వద్దు బెటా అంటే నేను ఇష్టపడ్డా చేసుకుంటాను చేసుకున్నది తండ్రి. నా అమ్మ 6 months అయింది సార్, ఈరోజు అయింది సార్ నా బిడ్డ. ఇష్టాల చూడండి బెట్ట, నా అమ్మ లేనిది ఎట్లా బతుకుదు సార్, నేను ఎట్లా బతుకుదు సార్, నేను ఎట్లా బతుకుదు, నా అమ్మ లేనిది ఎట్లా బతకాలి. ఒక్కతే ఉంది, కొడుకులు లేరు, బిడ్డలు లేరు. భర్త చనిపోయి 15 రోజులు అయింది సార్. పీజీ చదివించిన సార్, కష్టపడి పీజీ చదివించిన నా అమ్మని. ఆడ ఎగ్జామ్ ఉన్నదంటే అడిగి తోలుకపోయినా సార్. నా కష్టం గుర్తు రాలేదా కొడుకా, నా బాధ నేను అది రాలేదా కొడుకా, మమ్మీ నిడిచి పెడదామని ఎట్లా అనుకున్నదో తండ్రి. మీరే చూడండి తండ్రి, నాకు న్యాయం చేయండి. నా బిడ్డ అన్యాయం అయిపోరాదు, ఇంకొక ఆడదానికి అసొంటిది జరగరాదు, ఇంకొక ఆడవిల్ల జరగరాదు తండ్రి. 100 మంది ఆడవిల్లలు, దేవిక ఏం చేసింది రా అంతే. అమ్మా పెళ్లి సమయంలో ఏమైనా కట్న కానుకలు ఇచ్చాను? బంగారం పెట్టినాము, ఖర్చులు పెట్టినాము, కట్నం అన్నీ ఇచ్చినాము సార్. ఇక కలిసి చేసుకున్నప్పుడు అనుకున్నట్లు ఇక 10-15 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, 10 తులాలు బంగారు ఇచ్చేసిన, మొత్తం కూడా ఇస్తాను కొడుకు. ఏమన్నా కొనవమ్మన్న తండ్రి, ఎందుకు గొడవ పడ్డారో రీజన్ చెప్పలేరు తండ్రి. ఇల్లు కూడా రాసిస్తుంటే సార్, నా బిడ్డ కన్నా ఎక్కేం లేదు, కానీ చంపిండ్రు. శరత్ పేరెంట్స్తో మాట్లాడారా? శరత్ పేరెంట్స్ ఏమంటున్నారు? పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మ లేదు, అమ్మ చనిపోయింది. వాళ్ళ డాడీ వరంగల్ ఉంటాడు, ఆయన రాలేడు. వాళ్ళ చెల్లి వాళ్ళ బావ వాళ్ళ బంధువులు వచ్చిండ్రు. ఏమైందంటే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. అదే సార్, అంతే. ఏం చేస్తారు సార్, ఏం న్యాయం చేస్తారు కొడుక. వాళ్ళు చనిపోయిందని చెప్పి శరత్ కానీ ఫోన్ చేయకుండా నేరుగా పోలీసులు ఫోన్ తోటి ఫోన్ వచ్చింది. అయ్యో చరత్ చేసిండు కదా అని టక్కున లేపిన. హలో అంటే నేను పోలీసుని మాట్లాడుతున్నా, ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఉంటారు, గచ్చిబౌలి నుంచి నేను పోలీసుని మాట్లాడుతున్నా, మీ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది, మీరు అర్జెంట్ రాండి, వాళ్ళ డాడీ ఉన్నాడా రమ్మను అని. డాడీ చనిపోయిండు అన్న, సరే మీరు రాండి అన్నాడు. అంతే. అంటే పోలీస్ ఆయననే చేసినాడు, ఎవరు చేసిండ్రు ఆయన నంబర్ తోటి చేశాడు సార్, అంతే. చంపినట్లు ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయమ్మా? పోస్ట్ మార్టం ఆనవాళ్ళు ఉన్నాయి సార్. నేను అంటున్నా కదా, ఇవన్నీ కొరికిండు ఇదంతా కొరికిండు సార్. ముఖం చూస్తే చూడాలి అనిపిస్తలేదు సార్. ఇదంతా రక్తమే సార్, ఇదంతా ముబ్బింది, ఇదంతా రక్తం వచ్చింది సార్. ఏమిటితోటి కొట్టిండు, ఎంత అనుభవించిందో బిడ్డ, పానం పోయేటప్పుడు ఎంత తల్లడిచ్చిందో కొడుకా రాయమ్మా. మొత్తమే చెప్పవచ్చు, ఒళ్ళంతా కూడా ఘాట్లున్నాయి, పంటి ఘాట్లున్నాయని చెప్తున్నారు, చెంపలపై కూడా ఘాట్లున్నాయి. ఇది ఖచ్చితంగా హత్యేనని చెప్పి దేవిక తల్లి రామలక్ష్మి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.